దయాదాక్షిణ్యం పూర్ణుడు, కృపా సత్య సంపూర్ణుడు, మన తండ్రియును రక్షకుడునైన యేసు ప్రభు వారి యొక్క ప్రశస్తమైన నామంలో దైవవాక్కు అనే ఈ అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్న మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారని తలుస్తూ ఉన్నాను. అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము. ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 7వ వచనం. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వధకు తేబడు గొర్రె పిల్లయు, బొచ్చె కత్తిరించి వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు అతడు నోరు తెరవలేదు అనే మాట కనబడతా ఉంది. మరి యేసు ప్రభు వారి విషయంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయన అన్యాయపు తీర్పు పొందారని మనకు తెలుసు. ఆయన మరి ఆ తీర్పు సమయంలో అనేక మంది లేకపోతే శిలువయాగం సమయంలో అనేక మంది ఆయన్ని హేళన చేయటం, హింసించటం, అపహాస్యంగా మాట్లాడటం, నిన్ను నువ్వు రక్షించుకోలేవా అని ఒక వ్యక్తి అంటే, మరి ఆ గడ్డము పిరికి నిన్ను పట్టుకున్న వాడెవడో ప్రవచించు, లేకపోతే నిన్ను గుద్దిన వాడెవడో ప్రవచించు అని ఇలా రకరకాలుగా హేళనగా మాట్లాడినటువంటి సందర్భాలు మరి చాలా కనబడతా ఉన్నాయి. అయితే వీటన్నిటి విషయంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయన మరి వధకు తేబడు గొర్రె పిల్ల ఎలాగూ ఉంటుందో, బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రె ఎలాగూ మౌనంగా ఉంటుందో ఆయన అలాగూ మౌనంగా ఉన్నాడట. ఆయన ఈ నోరు తెరవలేదు అని వ్రాయబడింది. ఆయన బాధింపబడినను నోరు తెరవలేదు. ఈ యొక్క సిలువ ధ్యానాలు మరి అనుసరిస్తూ ఉన్నటువంటి మనం, లేకపోతే సిలువను ధ్యానిస్తూ ఉన్నటువంటి మనం, మన యొక్క జీవితంలో మనము ఒక విధమైనటువంటి మౌనం, నోరు తెరవలేనటువంటి పరిస్థితి, ఈ యొక్క మౌనం కూడా మనం అలవాటు చేసుకోవాలండి. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు అతడు బాధింపబడ్డాడు, నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు పొందాడు, నోరు తెరవలేదు. కొంతమంది బాధింపబడకపోయినా నోరు తెరుస్తారు, అన్యాయం జరగకపోయినా నోరు తెరుస్తారు, అంతా మంచి జరుగుతూ ఉన్నా కానీ నోరు తెరుస్తారు. వాళ్ళు నోరు తెరిచి ఏమి మాట్లాడతారో ఏంటో వాళ్ళకే తెలీదు అన్నట్లుగా చాలా మందిని చూస్తూ ఉన్నామండి. కీర్తనల గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తూ ఉన్నప్పుడు 3-4 వచనంలో 4వ వచనంలో ఈ విధంగా రాయబడింది. మా నాలుకల చేత మేము సాధించేదము, మా పెదవులు మావి, మాకు ప్రభువు ఎవడని వారు అనుకొందురు. వాళ్ళు అనుకుంటారంట, మా నాలుకల చేత మేము ఏదైనా సాధిస్తాం, మా పెదవులు ఉన్నాయి, మా నాలుక మా పెదవులు ఉన్నాయి కాబట్టి మేము ఏదైనా మాట్లాడతాం, ఇంకా మాకు ప్రభువు ఎవడు అనేసి వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుకునేటువంటి విధానంలో చాలామంది ఉంటారు. కాబట్టి గమనించండి, మనము సామెతల గ్రంథం 31లో మనం ఆలోచన చేస్తే అక్కడ రాయబడి ఉంటుంది, ఆమె జ్ఞానము కలిగి నోరు తెరుచును అని రాయబడి ఉంటుంది. జ్ఞానము కలిగి నోరు తెరుచును అంటే మాట్లాడేటువంటి మాట, ప్రతి మాట జ్ఞానము కలిగి. ఇది ఇక్కడ అవసరమా? ఈ మాట ఇక్కడ మాట్లాడడం అవసరమా? ఇందులో నా గొప్పతనము, నా హెచ్చింపు ఏదైనా ఉందా? నన్ను నేను హెచ్చించుకోవాలని నేను మాట్లాడుతూ ఉన్నానా? లేకపోతే ఈ మాట్లాడడం వల్ల మరి ఇక్కడ ఉన్న వారికి ఏమైనా ఇబ్బంది ఉందా? దేవుని నామానికి అవమానం ఉందా? ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలండి. యేసు ప్రభు వారిని మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయన బాధింపబడినా కూడా నోరు తెరవలేదు. చాలామంది చెప్తారు కదా, మరి అన్నీ ఉన్న ఆకు అణిగి మణిగి ఉంటుంది, ఏమీ లేనిది ఎగిరెగిరి పడుతుంది అని, కంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగునా అని. చాలామంది నేను ఇది అని రకరకాలుగా మాట్లాడేస్తారు కదా. ఆయన సర్వశక్తిమంతుడై ఉండి ఆయన నోరు తెరవలేని పరిస్థితి మనకు కనబడుతోంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము మన నోటిని ఎలాగ ఉపయోగించుకోవాలో మనము ఈ యొక్క శిలువ ధ్యానాల్లో నేర్చుకుందాము. జ్ఞానము కలిగి నోరు తెరుద్దాము. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ఈ శిలువ ధ్యానాల్లో అయ్యా, మీ యొక్క శిలువను ధ్యానిస్తూ ఉన్నప్పుడు ప్రభువా, మమ్మల్ని మేము ఎలాగూ సరి చేసుకోవాలో అలాగూ సరి చేసుకోవటం మాకు నేర్పించండి అయ్యా.
జ్ఞానము కలిగి నోరు తెరవటం నేర్పించండి అయ్యా. మీరు బాధింపబడి కూడా నోరు తెరవలేదు నాయన. ఏమీ లేకుండానే నోరు తెరిచి చాలా గోలు పెట్టే వారిని చాలా మందిని చూస్తా ఉన్నాం. ప్రభా, మా నోరు మేము సరిగా ఉపయోగించుకోవటం మాకు నేర్పించండి. ప్రభా, ఈ యొక్క వాక్య భాగాలు చూస్తూ ఉన్న, వింటూ ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించమని యేసు దివ్యనామంలో అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్.